వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో వీడియో థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది కదా, మనం రోల్కి కూడా మంచిగా సీజనింగ్ చేసుకుంటే భలే ఉంటుంది అసలు. సో ఫస్ట్ అయితే నేనైతే తీసుకుంది కొంచెం పెద్ద సైజు ఉన్న రోలు. నేను ఆల్రెడీ వీడియో పెట్టేశాను, అంటే స్టార్టింగ్ తీసుకున్నప్పుడు చిన్నగా పూజలా చేశాను. మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడలేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. అండ్ ఈ రోల్ని అయితే చిన్న రోల్ని అయితే మనము ఒక ఓవర్ నైట్ అలా మనం నానబెట్టేసుకుంటే బాగుంటుంది. ఈజీగా ఒక 10 to 12 hours అనే నానబెట్టుకుంటే బాగుంటుంది. బట్ ఇంత పెద్ద రోల్ని నేను ఎక్కడ నానబెట్టాలి అండ్ అంత పెద్ద పెద్ద వెజల్స్ ఏం లేవు. సో నేనైతే ఒక ఈజీగా ఒక 6 to 7 hours 8 hours దగ్గరగా నేనైతే మొత్తం వాటర్ పోసేసి చాలాసేపు నానబెట్టేశాను. సో మార్నింగ్ నానబెట్టేసి నేనైతే ఒక ఆఫ్టర్నూన్ ఒక 2-2:30కి అలాగే నేనైతే క్లీన్ చేసేస్తూ ఉన్నాను. మీరు కనుక కొత్త రోల్ కొనేసి చిన్నగా ఉన్న రోల్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈవెన్ పెద్దది కూడా చేసుకోవచ్చు, బట్ మనకు ఓవర్ నైట్ నానబెట్టాలంటే కొంచెం కష్టం కదా పెద్దదైతే. అదే చిన్నదైంది అనుకోండి, బకెట్లో అయినా చిన్న చిన్న డబ్బాల్లో అయినా కానీ నానబెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే ఫుల్గా కడిగేసేసుకున్నా ఉన్నాను, నానబెట్టేసాను కదా. సో ఇక్కడ కడిగేస్తా ఉన్నాను. నీట్గా కడిగేసుకొని దాంట్లో నీళ్లు, అంటే ఇప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా దాంట్లో అంటే మనం మంచిగా సీజనింగ్ చేయకపోతే చిన్న చిన్న రాళ్ళు, మట్టితో సహా రాళ్ళు కూడా చిన్న చిన్నవి ఉంటాయి. మనం ఏమన్నా పచ్చళ్ళు కానీ ఇంకేం రుబ్బేసుకున్నప్పుడు దాంతోపాటు అవి కూడా వచ్చేస్తాయి. సో దానికోసమే సీజనింగ్. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం వీడియో ఫుల్గా చూసేసేయండి, చాలా బాగుంటుంది అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలా చేశాను అనేది ఫుల్ వీడియోలో ఉంటుంది, డెఫినెట్గా చూస్తూ ఉండండి లాంగ్ వరకు వీడియో. ఫస్ట్ అయితే నేను కడిగేసాను కదా, సో దాని తర్వాత ఆరబెట్టేసుకున్నాను. త్వరగా ఆరిపోతుంది, కొంచెం గాలి వచ్చినట్టు. మీ దగ్గర కొంచెం కాటన్ క్లాత్ ఉన్నా ఓకే. ఇప్పుడు మొత్తం ఆరిపోయినాక మనకి ఒరిజినల్ కలర్ ఇలా ఉంటుంది చూడండి. సో దీంట్లోనైతే రైస్ ఉంటాయి కదా, అంటే రాగా ఉండే బియ్యం, అంటే పొడి బియ్యం ఏవన్నా ఏదో ఒక రైస్ తీసేసుకొని నీట్గా మంచిగా మనకి చిన్న చిన్న క్రిస్టల్స్, అంటే మనకి ఇప్పుడు చిన్న రవ్వ ఎలా ఉంటుంది, మనం చాలామంది బియ్యం రవ్వ ఎలా ఉంటుంది అంత చిన్నగా కాకపోయినా దాంట్లో ఒక డబల్ సైజ్ ఉండేట్టుగా, అంటే మనకి బియ్యం అంతా కూడా చిన్నగా క్రషెస్ లాగా అయిపోయేంత వరకు మంచిగా చేసేసుకోవాలి. దీంట్లో నేను యాక్చువల్లీ దీనికి పెద్దది వచ్చింది గుండులాగా, అంటే మనం రుబ్బుకోనికి. బట్ అది ఏంటంటే జస్ట్ రుబ్బుకోవడానికి సరిపోతుంది, బట్ ఏమైనా దంచుకోవాలి పచ్చళ్ళు అలా నూరుకోవాలన్నప్పుడు మాత్రం అసలు సెట్ అవ్వదు. అందుకే నా దగ్గర ఆల్రెడీ ఉన్న చిన్న రోల్ ఉంది, చాలా చిన్నది అసలు, యాక్చువల్లీ చాలా అంటే చాలా చిన్నది, దానిది ఉండింది. సో దీనికైతే నేను యూస్ చేస్తూ ఉన్నాను. మామూలుగా వుడ్ది అయితే ఇంకా ఇంకా బాగుంటుంది, నా దగ్గర ప్రజెంట్ లేదు. సో ఫస్ట్ అయితే మీరు రైస్ని తీసుకొని నీట్గా ఇలా చేసేసుకోండి. రైస్తో మనకి మంచి స్క్రబ్బింగ్ అయిపోతుంది కదా, మామూలుగా యూజ్ చేస్తూ ఉంటారు కదా బాడీకి కూడా. సో దీనికి కూడా మంచిగా యూజ్ అవుతుంది నిజంగా. ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ మన రోడ్లో అంటే ఉన్నా కూడా ఇది మంచిగా నీట్గా అయిపోతుంది. అండ్ దాంతోపాటు రఫ్గా ఉంటుంది కదా కొత్తగా కొన్నప్పుడు. బట్ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి స్క్రబ్బింగ్ లాగా అయిపోయి మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చింది అనేది. సో ఇలా కొంచెం అంటే చెయ్యి అయితే నొప్పిస్తుంది ఫస్ట్ టైం చేస్తూ ఉంటే, బట్ రిజల్ట్ అయితే మీరు చూసి నిజంగా చాలా షాక్ అవుతారు, చాలా బాగుంటుంది నిజంగా. సో ఇలా చేసేసుకోండి మొత్తం. ఇంకా మంచిగా స్క్రబ్బింగ్ లాగా మొత్తం చేసేసుకున్న తర్వాత అది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. వాటర్తో అవసరం లేదు, జస్ట్ చిన్న క్లాత్తో మనం అది ఏవైతే చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా
సో అదంతా తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా తీసేసుకున్నాక ఇంకేం ఆరే అవసరం లేదు కదా, రా కాబట్టి డ్రైగానే ఉంది కాబట్టి. సో దీంట్లోకి నెక్స్ట్ నేనైతే మనం దోశ పిండిలోకి ఎలాగైతే మనం బియ్యంని నానబెట్టేసుకుంటామో సో సేమ్ అలాగే నేనైతే ఒక 6 అవర్స్ అలా బియ్యంని నానబెట్టేశాను. సో ఇవన్నీ కూడా మనం మంచిగా రుబ్బేసుకోవాలి. మనం దోశ పిండి మిక్సీలో ఎంత ఫాస్ట్గా పట్టేసుకుంటామో సో దీంట్లో చాలా స్లోగా మంచిగా చేసుకుంటే అంటే ఇంకా మనకు మంచిగా సీజనింగ్ అయిపోతుంది, చాలా 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 బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను నానబెట్టుకున్న రైస్ అంతా వేసేసుకొని దీంట్లో మంచిగా దంచేసుకోవాలి. రైస్ అంతా కూడా నీట్గా మనకి దోసపిండి ఎంత స్మూత్గా వస్తుందో ఆల్మోస్ట్ ఒక 80 to 90% అలాగ మంచిగా చేసేసుకోవాలి. మీరైతే ముందే నానబెట్టేసుకోండి రైస్ని, అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను తీసుకున్న రోల్ వచ్చేసి ఈ మోడల్లో ఉంది. నార్మల్ మోడల్ అయితే ఓన్లీ ఇక్కడ నేను దంచేస్తున్నాను కదా సో అదొక్కటే ఉంటుంది, పైనకి ఇలా ఉండదు కదా. సో అలా ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ నేను కావాలని ఇలాంటివి తీసుకున్నాను, ఎందుకంటే మనం అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇలా రుబ్బుకోవడమైనా దంచడమైనా. సో మళ్ళీ పైనకి వచ్చేసి ప్రతిసారి లోపలికి వేసుకునే దానికంటే ఇలా కొంచెం పైన కొంచెం సేఫ్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే తీసుకున్నాను. సో ఇలా అయితే నాకు చాలా యూజ్ అవుతుంది నిజంగా. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇంట్లోకి చిన్న చిన్న పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు చేసుకోవడం. నాకు పర్సనల్గా ఇలా అంటే చేయడము కొంచెం అంటే బద్ధకం అని చెప్పలేం కానీ ఎక్కువ వర్క్ లాగా అనిపించిన, బట్ నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం ఇలా రోట్లో దంచుకున్నవి ఏవైనా కూడా. సో దానికోసమని నేను తీసుకున్నాను. సో దీన్ని అంతా కూడా నీట్గా దంచేసుకోవాలి. రైస్ని అంతా కూడా మనం ఆల్రెడీ 6 అవర్స్ ఈజీగా నానబెట్టేసాం కాబట్టి మెత్తగా త్వరగా అయిపోతుంది. బట్ మిక్సీలో అయితే జస్ట్ కొన్ని సెకండ్స్లో అయిపోతుంది కదా, రోట్లో అలా కాదు కదా, కొంచెం టైం పడుతుంది. బట్ మీరు ఓపిక్గా చేసుకుంటే మాత్రం చాలా 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 బాగుంటుంది. ఇంకా మనం ఎలాగూ రైస్ నానబెట్టేసాం కాబట్టి కొంచెం వాటరీగా ఉంటుంది. బట్ అలా రుబ్బేసుకున్న తర్వాత మాత్రమే వాటర్, మనం ఆల్రెడీ నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కూడా బాగా రుద్దేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, దంచేసుకోవాలి బాగా. సో మీ రోలు ఎంత సైజు ఉన్నా కూడా మంచిగా రోల్ అంతా కూడా మంచిగా స్క్రబ్బింగ్ అయ్యేటట్టుగా మొత్తం కూడా అంత ఎక్కడ వదలకుండా మొత్తం కూడా రుద్దేసేసుకోవాలి. అప్పుడైతేనే మనకి ఆ రఫ్నెస్ అంతా పోయి స్మూత్గా వచ్చేస్తుంది. అండ్ చిన్న చిన్న కనిపించిన పార్టికల్స్ ఉంటాయి కదా, ఎట్లాగో ఇది రాయిదే కాబట్టి చిన్న చిన్న ఉంటాయి. సో అవన్నీ కూడా పోయేట్టుగా నీట్గా చేసేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్, బట్ చాలా 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 బాగుంటుంది. సో కొన్ని వాటర్ వేసుకుంటే మనకి స్మూత్ పేస్ట్ లాగా, ఓవర్ స్మూత్ అవసరం లేదు, మనం ఇదేం యూజ్ చేయం కదా, జస్ట్ మన స్క్రబ్బింగ్ పర్పసే కాబట్టి కొంచెం మంచిగా స్మూత్ అయితే సరిపోతుంది. సో అలా నీట్గా అలా చేసేసుకుంటే బాగుంటుంది.
సో ఇలా మొత్తం రుద్దేసుకున్న తర్వాత దీనికి ఇంకా మొత్తం మంచిగా వాటర్ అన్నీ వేసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. మనకు అప్పుడే ఒక 70 to 80% బాగా మంచిగా స్క్రబ్బింగ్ అయిపోయి ఉంటుంది. దీని తర్వాత ఇంకా మనకి స్క్రబ్బింగ్ అలాంటిది ఏమి ఉండదు. నెక్స్ట్ ఏంటంటే మీకు స్క్రబ్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఇంకా కొంచెం రఫ్గా ఉంది అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఇంకోసారి అంటే ఇదంతా ఆరిపోయినాక నెక్స్ట్ డే అయినా వన్ ఆర్ 2 days తర్వాత అయినా మళ్ళీ మీరు సేమ్ ప్రాసెస్ కూడా రిపీట్ చేయొచ్చు. నాకైతే స్మూత్గా అయ్యింది. సో దానికోసం నేనేం మళ్ళీ రిపీట్ చేయలేదు. మీకు కనుక స్మూత్గా అవ్వలేదు అని అనిపిస్తే మాత్రం అంటే కరెక్ట్గా చేయకపోతే ఒకసారి స్మూత్ అవ్వదు కదా. సో అలాంటప్పుడు మీరు 1 or 2 days తర్వాత మంచిగా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఫస్ట్ అయితే రైస్తో క్లీన్ చేసుకున్న తర్వాత అంటే బాగా దంచేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కొంచెం నానబెట్టిన రైస్తో కూడా మీరు మళ్ళీ చేసేసుకోవచ్చు. సో యాక్చువల్లీ చెప్పాను కదా దీనికోసం పెద్దది ఉన్నది వచ్చిందని, ఇందాక దానితో కూడా స్క్రబ్బింగ్ చేశాను. ఒకవేళ మళ్ళీ దాంతో ఎప్పుడైనా రుబ్బుకునే అంటే ఎప్పుడైనా రుబ్బుకుంటే మళ్ళీ దాన్ని సపరేట్గా చేయలేను కదా స్క్రబ్బింగ్ అని, నీట్గా సీజనింగ్ చేయలేను కాబట్టి. సో దానికోసమని నేనైతే ఫస్ట్ దాన్ని కూడా చేసేసాను. అండ్ ఇప్పటిదాకా నాకు యూజ్ అనేది చిన్నది ఉంది కదా, సో దాన్ని కూడా చేసేసాను. ఇప్పుడు రోల్ అంతా కూడా నీట్గా కడిగేసుకోవాలి. సో మీకు చెప్పాను కదా మీకు కనుక స్క్రబ్బింగ్ సరిగ్గా అవ్వలేదు, సీజనింగ్ సరిగ్గా అవ్వలేదు, కొంచెం రఫ్గా ఉందంటే డెఫినెట్గా మీరు 1 to 2 days తర్వాత మంచిగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక్కసారైనా ఇంకోసారి రిపీట్ చేసుకుంటే ఇంకా ఫుల్గా క్లీన్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఇంత పెద్ద రోల్ అయ్యేసరికి ఏంటంటే చాలా వెయిట్ ఉంటుంది, చూస్తేనే అర్థమైపోతుంది కదా. కొంచెం పెద్ద సైజుకి తీసుకున్నాను యాక్చువల్ నేను, బట్ నాకు దీంట్లో చిన్న సైజు దొరకలేదు, ఇదే ఇంకా బెస్ట్ సైజ్ అన్నట్టుగా తీసేసుకున్నాను. సో కడగడం అంతా క్లీన్ చేయడం అంతా ఓకే కానీ సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నువ్వులు ఉంటాయి కదా, వైట్ నువ్వులు నేనైతే ఇక్కడ యూస్ చేస్తా ఉంది. వైట్ నువ్వులు మనకి రాగా ఉంటాయి కదా, ఫ్రై ఏం చేసుకోవచ్చు అవసరం లేదు, నార్మల్గా ఉండే నువ్వులు తీసేసుకున్నాను ఒక 3/4 కప్ అలా. సో తీసేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు వేసేస్తా ఉన్నాను. సో పసుపు కూడా వేసి, పసుపు మంచి యాంటీబయాటిక్ కదా, సో నువ్వులు అంటే ఈ ఆయిల్ కూడా చాలా మంచిది కదా మనకి, నువ్వుల నూనె అంటాం కదా, సో అది. సో మనం దీంతో స్క్రబ్బింగ్ చేసినా అండ్ దాంతో చేసుకున్నా కూడా మనకి కలర్ అంతా టోటల్గా చేంజ్ అయిపోతుంది. నిజంగా ఎంత బాగా కనిపిస్తుంది అంటే రోల్ నిజంగా చాలా 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 బాగుంటుంది. బట్ దానికంటే ముందు నువ్వులు అంత ఈజీగా మెతగవు కదా, కొంచెం టైం పడుతుంది. సో నేనైతే మనము ఇక్కడ దంచేసుకోవాలంటే మనకి మెత్తగా పొడిలాగా అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ స్క్రబ్బింగ్ పర్పస్ మాత్రమే చేస్తున్నది ఒకటి గుర్తుపెట్టేసుకుంటే ఇలా ఏమంటారు ఇలా చిన్నగా చేసేస్తూ ఉంటే అయిపోతుంది. సో నాదైతే ఈ 2 steps లాగా ఉంది కదా, సో దానికోసమని నేనైతే పైన కూడా కొంచెం వేసేసుకొని అక్కడంతా కూడా మంచిగా నీట్గా చేసేస్తూ ఉన్నాను. సో మీది ఇలా స్టెప్ అంటే పైనకి ఇలా లేకుండా నార్మల్గా ఉందంటే మీరు ఇంకా సింగిల్తో కూడా అయిపోతుంది, బట్ నీట్గా చేసేసుకుంటేనే బాగుంటుంది. సో ఇదంతా కూడా బాగా దంచేసుకోవాలి, ఓవర్గా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మన నువ్వులు అయితే అప్పుడే అర్థమైపోతుంది, మనం ఇలా చేసేస్తూ ఉంటే చిట్పట్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ పసుపు కూడా చాలా మంచిది కదా. అండ్ ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇంకో ఆయిల్ కూడా వేస్తాము, అదేంటనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో ఆయిల్ అని చెప్పాను కదా, ఇక్కడైతే నేను ఏం వేసేస్తాను అంటే మీ దగ్గర అవైలబుల్గా ఉందంటే మామూలుగా నువ్వుల నూనె కూడా వేసేసుకోవచ్చు, లేదు అంటే నేనైతే ఇక్కడ ఇది యూజ్ చేస్తూ ఉన్నాను, మనకి ఆముదం నూనె ఉంటుంది కదా, ఏదైనా కొంచెం అదే అంటే కొంచెం నువ్వుల నూనె కూడా కొంచెం థిక్గానే ఉంటుంది కదా, ఇంకా ఆముదం అయితే ఇంకొంచెం థిక్గా ఉంటుంది. బట్ నువ్వుల నూనె ఉన్నా ఓకే, ఆముదం కూడా ఉన్నా ఓకే, రెండు కూడా బాగానే పనిచేస్తాయి. చాలా వరకు క్యాస్టర్ ఆయిల్ కూడా చాలా వరకు వంటలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో ఏ నూనె అయినా కూడా చాలా చాలా మంచిది. పారాషూట్ అయితే వద్దండి, మామూలుగా ఇంట్లో వాడుకునే రిఫైండ్ ఆయిల్స్ కూడా ఏమొద్దు, ఇలా కొంచెం థిక్గా ఉన్నది అయితేనే చాలా చాలా బాగుంటుంది, బాగా పడుతుంది అండ్ మంచి రిజల్ట్ వస్తుంది నిజంగా. సో ఇలాంతా కూడా మనము నువ్వులు ప్లస్ పసుపు బాగా దంచేసుకున్నాం కదా, అదంతా కూడా మళ్ళీ మనం ముందు ఎలా సేమ్ ప్రాసెస్ ఫాలో అయినాం కదా, సేమ్ అలాగే మళ్ళీ ఫాలో అవ్వాలి. సో ఇదంతా కూడా మనకు ఎంత పెద్ద రోలు ఉంటాయి ఎంత చిన్న రోలు మొత్తం కూడా మంచిగా నీట్గా పట్టించేసుకోవాలి, అప్పుడే మనకి నీట్ కలర్ వచ్చేస్తుంది, మంచిగా సీజనింగ్ కూడా అయిపోతుంది. నువ్వులు కూడా చాలా చాలా మంచిది కదా, అండ్ ఎలాగో పసుపు యాంటీబయాటిక్ చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా మొత్తం నీట్గా ఎంత పెద్ద రోలు ఉంటే అంత పెద్ద మొత్తం కూడా పూసేసుకోవాలి.
మొత్తం పూసేసుకున్నాక ఇలా ఉంటుంది. కింద మళ్ళీ ఫ్లోర్ ఊరికే కలర్ ఎక్కువ అవుతుంది, జిడ్డుగా ఉంటుంది కదా కొంచెం, ఎలాగో ఆమ్దమైనా కొంచెం నువ్వుల్లోనైనా. సో ఎందుకు మళ్ళీ ఫ్లోర్కి పోదేమన్నట్టుగా ఒక చిన్న కవర్ లాంటిది వేసేసాను, చిన్న సంచిలా ఉంటుంది కదా, అవన్నీ వేసేసి నీట్గా ఇలా మొత్తం రుద్దేసుకున్నాను. సో ఇలా రుద్దేసుకున్న తర్వాత మీరు అప్పుడే అస్సలు కడిగేయద్దు. నేనైతే 3 days ఉంచాను. సో వెడ్నెస్డే ఇలా చేస్తే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అలా మొత్తం క్లీన్, సాటర్డే అయితే అలా మొత్తం క్లీన్ చేసేసాను. సో మీ ఇష్టం, ఒక 2 to 3 days అయితే ఖచ్చితంగా ఉంచాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తా ఉన్నాను. ఇంకా ఇంట్లో ఉన్న రోళ్ళు అన్నిటి కూడా పూసేసాను నేనైతే. అండ్ 2 to 3 days ఎలా ఉంచాలంటే, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు పడే, వాటర్ పడే ప్లేస్లో కాకుండా మంచిగా ఎండ అండ్ గాలి తగిలే ప్లేస్లో పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ వాటర్తో ఇదంతా పోతుంది కాబట్టి. సో ఒక 2 to 3 days తర్వాత చూపిస్తున్నాను, ఇక 3 days తర్వాత ఎగ్జాక్ట్గా. సో మొత్తం అది ఏమంటారు, బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో దీన్ని అంతా కూడా క్లీన్ చేయడం ఒక పెద్ద టాస్క్ నిజంగా. ఎందుకంటే నువ్వుల నూనె కూడా కొంచెం థిక్నెస్ అనేది లైట్గా ఉండొచ్చు అంటే దీంతో పోలిస్తే. బట్ ఇది నేను యూజ్ చేసిన ఆముదం అయ్యేసరికి ఎంత థిక్గా ఉందంటే అస్సలు పోవట్లేదు. సో మీరు కనుక నువ్వుల నూనె అయినా లేదంటే ఆముదం ఏది యూజ్ చేసినా కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా కడిగేసిన తర్వాత మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా, మనం సామాన్లు కడిగేసుకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్. సో దాంతో చేయండి. మామూలుగా ఉండే ప్లాస్టిక్తో అయితే ఇంకా అది అసలు వర్క్ అవ్వదు దీనిపైన. సో స్టీల్ స్క్రబ్బర్తో నీట్గా కడిగేసుకోవాలి. మనం స్క్రబ్బర్తో రుద్దేసుకున్న తర్వాత కూడా ఇంకా జిడ్డుగా ఉంటుంది కదా. సో దానికోసం నేనైతే మనకి ఇక్కడ లిక్విడ్స్ ఉంటాయి కదా, మనకి మామూలుగా సామాన్లు కడిగే లిక్విడ్ డిష్ వాషర్ ఉంటాయి కదా. సో దాంతో మన ఇక్కడ మళ్ళీ ఇంకోసారి నీట్గా కడిగేస్తూ ఉన్నాను. మళ్ళీ అదే స్క్రబ్బర్తో కొంచెం జిడ్డుకు పోయినాక మళ్ళీ అదే స్క్రబ్బర్తో రుద్దేసుకుంటే నీట్గా అయిపోతుంది. అసలు జిడ్డు అనేదే ఉండదు, చాలా నీట్గా అయిపోతుంది. ఇంకా మనం దీంతో క్లీన్ చేసుకుని కొంచెం డ్రై చేసుకున్నాక ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఇంత చేసినాక కూడా ఇంకా రఫ్గా అనిపించింది అని అంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేసిన ప్రాసెస్ నెక్స్ట్ డే అట్లా మీరు ఫాలో అవ్వండి. నీట్గా అయిపోతుంది, చాలా స్మూత్గా అయిపోతుంది మన రోల్ అంతా కూడా. ఇంకా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా నీట్గా కడిగేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం నీట్ కడిగేసినాక ఎంత బాగా అయిపోయింది కదా, అసలు కలరే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. నిజంగా మనం తీసుకున్నప్పుడు ఎంత గ్రే కలర్లో అంటే లైట్ వైట్ గ్రే కలర్లో ఉండింది కదా. సో ఇప్పుడు అంతా కూడా నీట్గా బ్లాక్గా అయిపోతుంది. మనం ఇలా ఆయిల్, మీకు కనుక బ్లాక్గా కలర్ వద్దు, నాకు నార్మల్ కలరే కావాలనుకుంటే మీరు ఆయిల్ కానీ, ఇది చెప్పాను కదా మామూలుగా నువ్వులు వేసి, సో అది మీరు అది స్కిప్ చేయొచ్చు. లేదా మాకు ఇలా నీట్గా కావాలి, మంచిగా నీట్ కలర్ కూడా ఇలా బ్లాక్గా రావాలంటే మాత్రం డెఫినెట్గా అది ఫాలో అవ్వండి. సో ఇదంతా కూడా కడిగేసిన తర్వాత కొంచెం ఆరిపోయేటప్పుడు ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. ఈవెన్ ఆరిపోయిన తర్వాత కూడా మనకి ఇలా బ్లాక్ కలర్లోనే చాలా స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. లోపలంతా కూడా మనకి చిన్న చిన్న పార్టికల్స్ అలాంటివన్నీ కూడా నీట్గా స్క్రబ్ అయిపోతాయి. ఇలా నీట్గా సీజనింగ్ చేసుకుంటే ఏంటంటే మనం ఇంకా ఈజీగా ఏ పచ్చళ్ళైనా నూరేసుకోవచ్చు, ఇంకేమన్నా కూడా దంచేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో మీ ఇంట్లో కనుక మీరు కొత్తగా రోల్ తెచ్చుకొని ఇలా సీజనింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్రాసెస్. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.